వీళ్ళు ముందుకు తీసుకెళ్తారనేది నా భావన. రైట్ రైట్ ఓకే. కృష్ణాంజలి గారు మీరు ఎలా చూస్తారు అంబేద్కర్ సవాల్ని? బయట విన్నారు కదా, జైలు నింపుతాం అంటున్నారు, సమస్య లేదంటున్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలు ఎలాంటివి అంటే ఇవి ఉత్తర కుమార ప్రగల్భాలు ఉంటాయి కదా, అలా ఉన్నాయి. ఆయన మాట్లాడింది ఇంకొకటి ఉంది, పెద్ద ఘాటైనటువంటి వ్యాఖ్య కూడా చేశాడు. ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యయుతంగా కూలదోస్తాం. అవును, అదేందో మరి ప్రజాస్వామ్యయుతంగా కూలదోయటం ఏంటో. ఇప్పుడు వీళ్ళని ఓడిస్తామంటే అర్థం ఉంటుంది, ఈ కూలదోస్తామంటే 164 సీట్లు వాళ్ళకు ఉన్నాయి, 11 సీట్లు వీళ్ళకు ఉన్నాయి. మరి ఎలా కూలదోస్తారు? ఇలాంటివన్నీ ఈ పిచ్చి ప్రలాపనలు అన్నమాట. ఏదో ప్రాస కుదిరితే కానీ ఏది పడితే అది మాట్లాడితే సరిపోయిద్దా? ఆయన జైళ్ళు నింపుతాం, అది నింపుతాం, ఇది సినిమా డైలాగులు చెప్పాడు కదా. ఎందుకు మాట్లాడుతున్నాడో ఇలా తెలుసా అండి? కారణం ఏందో తెలుసా? ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు అంబటి రాంబాబు మీద నువ్వు అనుమతి లేకుండా గుంటూరు కలెక్టరేట్ ముందు నిరసన తెలియజేశావు అని ఒక పిచ్చి కేసు ఒకటి పెట్టాడు. ఆ కేసులో అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేయడానికి కూడా అవకాశం లేదు. సపోజ్ ఇప్పుడు అలాంటి కేసులు పెడితే ఏమనుకుంటాడు అతను? వీళ్ళు నన్ను ఏం చేయలేరులే అనుకుంటాడు. కానీ అతను లిక్కర్ స్కామ్లో ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి కుంభకోణంలో వీళ్ళు నిందితులుగా ఉన్నారు అని అంబటి రాంబాబు మీద కూడా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద ఇంతవరకు ఎఫ్ఐఆర్ కట్టలేదు. అలాంటి కేసులు పెడితే ఎక్కడ మరి అంబటి రాంబాబుని జైల్లో పంపించాల్సి వస్తామని వీళ్ళకి ఒకవేళ ఏమైనా ఉందేమో, అంబటి రాంబాబు మీద ప్రేమ ఉందో నాకు తెలియట్లా, అర్థం కావట్లేదు. వీళ్ళు పెట్టే కేసులు ఎలాంటి అంటే ఇప్పుడు పూడి శ్రీహరి మీద మొన్న కుప్పంలో కేసు పెట్టారు, ఆ రోజున అక్కడ బెయిల్ వచ్చింది. ఈ రోజున గుంటూరులో కేసు పెట్టారు, మళ్ళీ పూడి శ్రీహరి మీద ఈ రోజున గుంటూరులో బెయిల్ వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు మీద విమర్శించడము, కత్తి పెట్టడం అని చేతులు ఇవన్నీ రైట్ అని నేను అన్నాను, తప్పే. కానీ ఆ కేసులు పెట్టి వాళ్ళని ఏదో విచారించేదానికి సరిపోయేదానికి అరెస్ట్ చేస్తుంటే బెయిల్ వస్తుందా? ఏ స్టేషన్ బెయిల్ వచ్చింది, కనీసం రిమాండ్ కూడా లేదు. వెంకటరెడ్డి అట బాలకోటని ఏదో తిట్టాడట కులం పేరుతో, ఆయన మీద ఒక కేసు, పిచ్చి కేసులు. ఇలాంటి కేసులు పెట్టి వాళ్ళని రెచ్చగొట్టి వాడికి సాయంత్రానికి వాళ్ళకి బెయిల్ వచ్చేటువంటి విధంగా చేస్తే అసలు మాకేం తిరుగులేదని వాళ్ళ కాళ్ళు ఎగరేసుకొని తిరిగి వీళ్ళ 164 సీట్లు ఉన్నటువంటి వాళ్ళని తిట్లని తిడుతున్నారు. వాళ్ళు కొత్తగా తిట్లన్నీ నేర్చుకొని తిట్టేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకయ్యా? కారణం ఏంటి అనంటే కర్రుగాంచి వాత పెట్టాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వము ఎక్కడైతే ఈ అవినీతికి పాల్పడ్డటువంటి వాళ్ళు ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా జరిగినటువంటి కుంభకోణాలు ఉన్నాయో, ఆ కుంభకోణాల్లో మేము అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులను అరెస్ట్ చేయము అని చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే చెప్తున్నాడో వీళ్ళందరికీ అవకాశం దొరికింది. కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడికి ఇప్పుడు ఇలాంటివన్నీ ఎందుకు చెప్తున్నాడు అని అంటే ఈయనకి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వచ్చి కూటమిలో చేరాడు, కూటమిలో భాగస్వామ్యం అయిపోయాడు ఆయన కూడా. ఇప్పుడు ఏం చేస్తాడు? ఆడెళ్ళి ఢిల్లీలో కూర్చొని నరేంద్ర మోడీతోనూ అమిత్ షాతో జగన్మోహన్ రెడ్డి మంత్రాలు జరుపుతున్నాడు. మంత్రాలు జరిపేటప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డి మీద 22 నెలలు అయింది, ఒక కేసు పెట్టారా? లేకపోతే వీళ్ళు చెప్పేటువంటి నేను ఇందాక పెద్ద లిస్టు చెప్పా, ఎవరి మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉందా? మీరు 5 ఘోషిస్తే ఒక్క కేసు పెట్టలేకపోతుంటారు. వాళ్ళు వచ్చి తిట్టకేం చెప్తారు, వాళ్ళు వచ్చి అనకేం చేస్తారు? ఇవన్నీ రోజు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వాళ్ళ గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ గురించి మాట్లాడి వాళ్ళని నిద్రపోయే వాళ్ళని ఆల్రెడీ ధ్యానం చేసి నిద్రపోయే వాళ్ళని నిద్ర లేపి అదుగో వైసీపీ ఉంది, అదుగో గొడ్డల పార్టీ, ఇదిగో అవినీతి పార్టీ అని వాళ్ళని నిద్ర లేపుతున్నారు. అసలు వాళ్ళ గురించి జనమే పట్టించుకోవట్లేదు. వాళ్ళకి ఆల్రెడీ 11 సీట్లు వచ్చి పక్కన పడేస్తే వాళ్ళ గురించి వీళ్ళు ఎక్కడ వాళ్ళని మర్చిపోతారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనని పదే వాళ్ళ గురించి మాట్లాడతారు. మీరేం చేశారయ్యా 22 నెలల నుంచి? మీ ప్రభుత్వం ఏంది? వాళ్ళ ప్రభుత్వం కానీ మీరు చేసినటువంటి గొప్ప ఏంటి? పోలవరాన్ని వాళ్ళు పడకన పడేశారు. మీరు ఎంత ముందుకు తీసుకొచ్చారు 22 నెలల్లో? మీరు అమరావతిని అడవిని చేశారు. ఇప్పుడు ఎంత మేరకు మీ యొక్క డెవలప్మెంట్ ఉంది? ఎన్ని బిల్డింగ్లు అయిపోయినాయి? రేపు ఎప్పటికైపోతాయి? ఇవి కదా మీరు చెప్పాల్సింది. అది వదిలిపెట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అలా జరిగింది, ఇలా జరిగింది మీరు చెప్పేది ఏంటి? జనానికి ఆల్రెడీ తెలుసు. పదే మీరు ఎందుకు చెప్తున్నారు? ఈ రోజున వాళ్ళు గొడ్డల పార్టీ అంటే మీరు వెన్నుపోటు పార్టీ అంటే మీ దగ్గర సమాధానం లేదాయా? ఎందుకు ఒకటి తిట్టడం ఎందుకు, 4 తిట్టించుకోవడం దేనికి? అసలు ఆ మాటలు ఎందుకు? మీ డెవలప్మెంట్ గురించి చెప్పుకోండి. మీకు అది లేదా? పోనీ అలాంటిది ఏమైనా సమస్య ఉందా? హాయిగా ఎందుకు కొన్ని ఒక ప్రయత్నం చేస్తున్నారు కదా, వాటిని చెప్పుకోలేక వాళ్ళ ట్రాప్లో ఎందుకు పడుతున్నారు, వైసీపీ ట్రాప్లో ఎందుకు పడుతున్నారు అనేటువంటిది నా అభిప్రాయం. ఇక వల్లభనేని వంశీ, కొడాలి నానికి సంబంధించినటువంటి విషయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే శీల పరీక్ష అండి.
వాళ్ళు ఎలాగైతే గతంలో వల్లభనేని వంశీ కొడాలి నాని, గతంలో చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, భువనేశ్వరిని, అవసరమైతే ఇప్పుడు దేవాంశను కూడా తిట్టాలా. వాళ్ళు తిట్టలేదనుకోండి, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండటానికి పనికిరారు అని జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అంటాడో, ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసేస్తాడో అని వల్లభనేని వంశీకి భయం ఉంది. అందుకని ఈ మధ్యకాలంలో కొడాలి నాని కూడా వేస్తాను, నేను వస్తాను మాట్లాడతాను అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి అయితే తను బయటికి రాకుండా తను తపస్సు చేసుకుంటూ బెంగళూరులో ఆ ఉన్నటువంటి నలుగురిని అయితే ముందుకు పంపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ నలుగురు వస్తేనే ఈ కూటమి 164 మంది విలవిల్లాడిపోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దెబ్బకి. మరి ఇప్పుడు వీళ్ళు ఈ 164 సీట్లు ఇచ్చినటువంటి వైఎస్ఆర్ ఈ కూటమి ప్రభుత్వం యొక్క అసలైనటువంటి బలం ఏంటి, మీ పని ఏంటి, వ్యవహారం ఏంటి, ఇవన్నీ ఎవరన్నా చెప్పాలా, లేకపోతే చెప్పినా వింటారా లేదా ఏంటో నాకైతే అర్థం కావట్లా. ఈ డిబేట్లు ఎన్ని చెప్పినా కంట శ్వాస తప్ప వేరేది ఏమి లేదు. అదేమని ఇదేమనంటే అవసరమైతే వీడెవడురా రోజు మాట్లాడుతున్నాడు, మమ్మల్ని అదంటాడు ఇది అంటాడు, మా మీద కూడా తిరిగి ఏమైనా కేసులు పెడితే పెడతారేమో తెలియదు.